కాంగ్రెస్ పార్టీ విధానాలు కాదంటున్నారు కదా. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏక నాయకత్వం మీద నడిచిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అటు ఏపీలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు వర్గాలు పెట్టుకొని పోరాటం చేయడం మీద రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు పైకి వచ్చి ప్రత్యేక తెలంగాణ కోసం రోడ్లెక్కి ఉద్యమాలు చేయలేదా? అంటే కాంగ్రెస్ పార్టీ విధానం రాజశేఖర రెడ్డి గారు మరణంతోనే అయిపోయా? అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అనుకూలంగా రాజకీయాలు చేస్తున్న పార్టీని అన్నది అందరూ చెప్తుంటారు. దానికి మీరు కొత్తగా చెప్పాల్సిన ఇదేం లేదు. మీడియాని ఈ రోజు టీఆర్ఎస్ ఈ ప్రభుత్వం బెదిరిస్తుంది అంటున్నారు. దీని న్యూస్ రేపు కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఇంత సుదీర్ఘమైన ప్రశ్న అడిగి మీడియా ఈ ప్రభుత్వం మీడియాని బాగా చూసుకుంటుంది, మీడియాకు బాగా స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పదలుచుకున్నారా? మీరు నన్ను అడిగిన ప్రశ్న అంటే మీరు టీఆర్ఎస్ ఇక్కడున్న గవర్నమెంట్ చాలా మీడియాను బాగా చూసుకుంటుంది, మీడియా విలువలు కాపాడుతుంది, పత్రికా విలువలు కాపాడుతుంది, బాగా స్వేచ్ఛలు కాపాడుతుందని మీరు నాకు చెప్పదలుచుకున్నారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో వినండి సార్ ఒకటి, మీరు మీడియా ప్రతినిధి కాబట్టి నేను మాట్లాడతాను. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడైనా మీడియాను గుప్పిట్లో పెట్టుకొని మేము ఎప్పుడైనా చేసామా? మా అధికారం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ చేయలే. మీకు తెలిసిన విషయం. నో అట్లా కాదండి. మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ విధానం అది కాదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు, అది చేయడం వల్ల ఒక ప్రతిపక్ష పార్టీగా మేము వినిపించే గొంతు ప్రజలకు చేరకుండా చేసేటువంటి ఒక పరిస్థితి కూడా చేస్తున్నారు. దానికి మీడియా కూడా వంత వాడుతున్నారా, లేకపోతే మీడియా బెదిరిపోతున్నారా, మీడియా లొంగిపోయినరా మాకు తెలియదు. అది మీరు నిర్ణయించుకోవాలి తప్ప ఇక్కడ మాత్రం అన్యాయం జరుగుతుంది అనేది మాట వాస్తవం. ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా వాయిస్ను వినిపించాల్సిన బాధ్యత మీడియా పైన ఉంది. మీరు ఆ బాధ్యతను విస్మరిస్తున్నారనేది నేను చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా నాకు చాలా సందర్భం రోజు పత్రికలు చదువుతాం కాబట్టి నాకు చాలా బాధ అనిపిస్తుంది. మా పిసిసి బ్యాండ్ గారు వరంగల్ పోయి మాట్లాడితే అది ఎక్కడో 13 పేజీలు వేస్తారండి. ఇది కరెక్టా? ఆయన ప్రజా సమస్యలే కదా మాట్లాడే, ఆయన సొంత సమస్య మాట్లాడుతున్నాడా? మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాడు, ఒక రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడితే కూడా మీరు ఆ స్థాయి మీరు కవరేజ్ ఇస్తే ఎంత బాధ అనిపిస్తుంది నాకు కూడా. కరెక్ట్ కాదు కదా అది. కాంగ్రెస్ పార్టీని గుర్తించాలా? జాతీయ పార్టీ కాదా అది? ఇక్కడ మీడియా ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉందని నేను అంటా ఉన్నా. ఇక్కడ అది చాలామంది ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. మా కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. మీడియా ఇంత వివక్షంగా ఇంత భయపట్టి మీడియా వ్యవహరించడం సరి అయింది కాదని చెప్పి రాష్ట్రంలో సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో. దాన్ని మీడియా గమనించాల్సిన అవసరం ఉంది. 100% కాంగ్రెస్ అసలు ప్రజల మద్దతు ఉందే కాంగ్రెస్ పార్టీకి. ఇంకెవరికి ఉందంటారు మరి మద్దతు? ప్రజల మద్దతు ఉన్నదే కాంగ్రెస్ పార్టీ. ప్రజా పునాది కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్ని గాలివాటం పార్టీలు ఏదో ఒకసారి ఏదో నినాదాల మీద అధికారంలోకి వచ్చినంత మాత్రాన మీరు అదే బలమైన పార్టీ అని మీరు అనుకుంటే మేము చేయగలం. అధికారంలోకి వస్తున్నారు. ప్రజల మద్దతు లేదు, చరిష్మా ఉన్న నాయకుడు తెలంగాణలో లేడని రేవంత్ రెడ్డి గారిని అరువు తెచ్చుకున్నట్లుగా తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి గారిని అరువు తెచ్చుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బస్సు యాత్రలు చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడితే జనసందోహం ఉండదు, కానీ రేవంత్ రెడ్డి గారు మైక్ తీసుకున్న వెంటనే జనం నుంచి ఈలలు కేకలు వస్తున్నాయంటే అది రేవంత్ రెడ్డి గారిని చూసి వస్తున్న ఆనందమా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆనందం అనేది మాకు అర్థం కాలేదు. బలమా అనేది అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ బలం అది. వినండి సార్ అది కాదు. అక్కడ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఉన్న బలం, ఈ ఈలలు ఈ చప్పట్లు. అక్కడ నేను మాట్లాడిన నా దగ్గర కూడా చప్పట్లు కొడతారు. నేను ఉపన్యాసం ఇస్తా కూడా మా కాన్షియస్లో ఈలలు చప్పట్లు ఇస్తారు. మరి నేను రేవంత్ రెడ్డి కాదు కదా. అక్కడ అది కాదు అక్కడ అంశం. ఆ సమస్యను మనం ఏ సమస్యను అయితే ప్రధానంగా ప్రజల్లో ఉంటుందో ఆ సమస్యను తీసుకుని మనం ఎవరు మాట్లాడినా ఈలలు చప్పట్లు వస్తాయి. కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి కొంత చమత్కారంగా మాట్లాడతారు కాబట్టి కొంత అట్రాక్ట్ అవుతారు, ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు. నేను కాదంటలేదు, మా మిత్రుడే రేవంత్ రెడ్డి గారు. ఆయన కొంచెం చమత్కారంగా ఒక ఈజీగా భాష అర్థమయ్యే విధంగా మాట్లాడతారు కాబట్టి ఆయనను ఆడియన్స్ రెస్పాండ్ అవుతారు ఆయనకు. అంతే తప్ప ఎవరు మాట్లాడినా ప్రజా సమస్య తీసుకుని ఎవరు మాట్లాడినా ప్రజల బర్నింగ్ ఇష్యూ ఎవరు టేకప్ చేసి మాట్లాడినా ఖచ్చితంగా ప్రజల నుంచి ఒక ప్రతిస్పందన వ్యక్తం అవుతుంది. అదే ఈలలు చప్పట్ల రూపంలో. అంతేగాని మీరు ఒక వ్యక్తికి మీరు ఒక పరిమితం చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టలేదా? మరి చూపెట్టమంటారా? ఉత్తమ్ కుమార్ స్థాయి అండి. మాటల్లో కొంతమంది మాటలు అట్రాక్షన్గా మాట్లాడతారు, ఒక రకంగా నవ్వొచ్చే విధంగా మాట్లాడతారు. అదే ఆ రకంగా మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళు స్పందిస్తారు తప్ప అది మేము ఎవరు మాట్లాడినా సమస్య ఒకటే. ఎవరైనా ఒకటే తీరుగా సమస్యను ప్రస్తావిస్తారు, దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు. కొంతమంది చెప్పడంలో కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి దానికి ప్రతిస్పందన వస్తుంది ఆడియన్స్ నుంచి. అంతే తప్ప ఇక్కడ వ్యక్తులకు ఈ వ్యక్తి మాట్లాడితే ఎట్లా, ఆ వ్యక్తి మాట్లాడితే ఆ మాట తప్పు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత అక్కడ మనకు అర్థమవుతుంది ఆ బహిరంగ సభల్లో. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.